సింగరేణి బొగ్గు సంస్థను గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నష్టాల బాట పట్టించాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో 1,00,000కు పైగా ఉన్న కార్మికుల సంఖ్య నేడు 48,000కు పడిపోయిందని, జీతాల కోసం బ్యాంకుల నుండి లోన్లు తీసుకునే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి దోచుకొని 25,000 కోట్ల అప్పుల్లో ముంచారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చొరవ తీసుకుని నైని బ్లాకు, తాడిచెర్ల గనుల అనుమతులు ఇప్పించి సింగరేణిని ఆదుకుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొంచెం సార్ ఒకసారి చూడండి. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై హో తాడిచెర్ల. ఈ తాడిచెర్ల ఒక సాదాసీద కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తే సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయింది. కరెంటుకు సంబంధించి, మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయింది. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో పండుకో.